డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి మెగాస్టార్ చిరంజీవి గారు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు ఏంటది? ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన హీరో డైరెక్టర్కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు, అది ఆనవాయితీ అవుతుందా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి చిరంజీవి గారు అనిల్ గారికి ఏం గిఫ్ట్ ఇచ్చారు? సో ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు అంటే టాలీవుడ్లో ఒక హిట్ మిషన్ లాగా తయారన్నమాట. ఎందుకంటే ఏ హీరోని ముట్టుకున్నా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్టో లేదా ఇండస్ట్రీ హిట్టో ఇచ్చే పరిస్థితికి వచ్చారు. సో మరి రీసెంట్గా చిరంజీవి గారితో మనశంకర్ ప్రసాద్ గారి సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారనమాట. సో మరి రీజనల్గా ఈ సినిమా టాప్లో దూసుకుపోతుంది, రాజమౌళి గారి నెంబర్స్ దగ్గర కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఏపీటీఎస్ మొత్తం కూడా. సో మరి ఈ సినిమా సక్సెస్ ఇచ్చినందుకు అంటే చిరంజీవి గారి ప్రీవియస్ ఫిల్మ్ బోలా శంకర్ ఫ్లాప్ అవడంతో చాలామంది ఇంకా చిరంజీవి గారి పని అయిపోయిందని ట్రాల్స్ చేస్తూ చాలా రకరకాలుగా ఇది చేశారనమాట. సో మిగిలిన హీరోలంతా కూడా పక్కన బాగా దూసుకెళ్తుంటే చిరంజీవి గారు వెనకబడ్డారని చెప్పి ఎన్నో మాటలు అన్నారు. మరి అలాంటి ఒక ఊబిలో నుంచి బయటకైతే తీసుకొచ్చారనమాట. సో మరి చిరంజీవి గారు హిట్ పడితే ఆయన స్టామినా ఇలా ఉంటుంది అనే రేంజ్ని ప్రూవ్ చేశారు అనిల్ రావిపూడి గారు. సో మరి ఆయనకి చిరంజీవి గారు స్వయంగా రేంజ్ రోవర్ కార్ని అయితే గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఏదో వాచ్ కూడా ఇచ్చినట్టున్నారు సంథింగ్. సో అదంతా కూడా ఆయన స్వయంగా అనిల్ రావిపూడిని పిలిపించుకుని అది తెప్పించి సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇచ్చారనమాట. సో మరి అనిల్ రావిపూడి గారికి ఇంతకు ముందు కూడా నిర్మాత సాహు గారపాటి గారు భగవంత్ కేసరి హిట్ ఇచ్చినప్పుడు సో అప్పటికి టొయోటా వెల్ఫేర్ కార్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదే 1 crore పైన ఉంటుంది. మరి ఇంకా ఇది రేంజ్ రోవర్ అంటే ఇంక దాదాపు ఇది 2 కోట్ల రేంజ్లో ఉండొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. సో మరి చిరంజీవి గారికి తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్లైనా వాళ్ళని పిలిపించి అభినందించడం, ఇలా ఏదో ఒక గిఫ్ట్గా బహుమతిగా మెమరబుల్గా ఇవ్వడం ఆయనకు అలవాటే. సో అంతకుముందు శంకర్ దాదాకి చిరంజీవి గారు స్టార్ట్ చేశారు. సో డిఎస్పీ గారు మంచి ఆల్బమ్ ఇచ్చినందుకు ఆయనకి చేతికున్న వాచ్ తీసి అప్పట్లోనే ఇచ్చారనమాట. సో అది ఆయన చిరంజీవి గారు ఆయన అందరూ ఇష్టపడేది కారణం అందుకే. ఎందుకంటే తన అనుకుని తనకి వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదో ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు, కొంతమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. సో మరి అట్లా చిరంజీవి గారి పేరు చెప్పుకుని చాలామంది పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మరి అనిల్ రావిపూడి గారు అలాగే వాళ్ళ ఫాదర్ని కూడా చిరంజీవి గారు మాట్లాడటం కానీ సో అంతా ఇంకా వాళ్ళకి ఫుల్ హ్యాపీ మూమెంట్ అనమాట. సో రావిపూడి గారికి కూడా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా అనిపిస్తుందని చెప్పి ఆయన పంచుకున్నారు. సో మరి ఈ డైరెక్టర్లకి లేదంటే ఇలా అందరికీ సినిమాలో పనిచేసిన వాళ్ళకి ఈ నిర్మాతలు కానీ హీరోలు కానీ ఇట్లా కార్లు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోతుంది అనుకోవచ్చు. మరి శ్రీమంతుడు సినిమా ఇచ్చినప్పుడు కొరటాల శివ గారికి మహేష్ బాబు గారు ఇచ్చారు కారు, తర్వాత భరత్ అనే నేను విల్లా ఇచ్చారు. సో ఇట్లా మరి రీసెంట్గా సన్ పిక్చర్స్ వాళ్ళు రజనీకాంత్ గారికి ఇచ్చారనమాట. అలాగే ఆ డైరెక్టర్ నెల్సన్ గారికి ఇవ్వడం జరిగింది జైలర్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత. సో ఇట్లా అన్నీ మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ కల్చర్ నడుస్తుంది. సో ఇలా మరి ఎందుకంటే ఒక హిట్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్టర్కి ఆ హీరోకి అందరికీ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందులో ఇవ్వడంలో తప్పులేదు. అలా ఇస్తే కూడా వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా సినిమాలు తీయడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది అనమాట.